హాయ్ అండి. ఈరోజు నేను మునక్కాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక స్పూను నెయ్యి వేసేయండి. తరువాత మునక్కాడని ఈ విధంగా పైనున్న తొక్కని తీసేయాలండి. ఈ విధంగా కట్ చేసుకోండి. అసలు ఉడకబెట్టిన మునక్కాడలు వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫ్రెష్‌గా కట్ చేసిన మునక్కాయ ముక్కలను వేసేయండి. చాలామంది అనుకుంటారు ఇవి తొందరగా వేగవు అని చెప్పేసి. లేదండి, తొందరగానే ఉడికిపోతాయి మనము చేయాల్సిన పద్ధతిలో చేస్తే. తర్వాత ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసాను. తర్వాత ఒక స్పూన్ అనేది అంటే అర స్పూన్ అనేది పసుపు కూడా వేయండి. పసుపు వేసి ఒక్కసారి గరిటెతో అలా ఇలా కలపెట్టేసేయండి. కలబెట్టిన తరువాత మనం ఏం చేయాలంటే దాని మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉడికించండి. 5 నిమిషాల్లో ఉడికిపోయిందా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇలాగా ఒక్కసారి కలిపేసి తరువాత ముక్కని కొంచెంగా అంటే మనము ఏ స్పూన్‌తో కదుపుతున్నామో అదే స్పూన్‌తో కొంచెం నొక్కి చూసామనుకోండి, అది కొంచెం సాఫ్ట్‌గా అయ్యింది లేదో మనం చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. అది సాఫ్ట్‌గా అయిందా లేదా అని చెప్పేసి. చూడండి, నేను నొక్కాను కదా! నొక్కిన తర్వాత పూర్తిగా అయితే ఉడకలేదు కానీ హాఫ్ అయితే కుక్ అయిపోయింది. మనకు కావాల్సింది హాఫ్ కుక్కే. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ఫ్రెష్‌గా ఒక మామిడికాయను నేనేం చేశానంటే సన్నగా కట్ చేసి వేసేసానండి. తర్వాత ఒక్కసారి కలిపేయండి. మామిడికాయ, ములక్కాడ ఇద్దరి కాంబినేషన్‌తో చాలా బాగుంటుంది. ఇద్దరేంటి మనుషులా అనుకుంటున్నారా? కాదండి. ఈ రెండింటిని కలిపేసి ఒక్కసారి బాగా కుక్ చేయాలి. పుల్లగా చాలా బాగుంటుందండి ఈ మునక్కాయ కూర అనేది. తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు కుక్ చేసేయండి. కుక్ చేసిన తర్వాత ఒక్కసారి కలపండి. ఉడికిందా లేదా ముక్క అని చెప్పేసి. మునక్కాయ ముక్క అయితేనండి 90% ఉడికిపోయింది. సహజంగా మనం ఏం చేస్తానంటే మునక్కాయలు మనం కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం తొందరగా ఉడికిపోతుంది కదా అని. కానీ ఉడికిపోయేది ఏంటంటే మ్యాష్ అయిపోయి మంచి టేస్ట్ అనేది ఉండదండి. ఈ విధంగా మనము సపరేట్‌గా ఉడికిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కనుక ఆ సమయంలో ఏం చేయాలంటే టమాటాలను వేసేయాలి. మునక్కాయ ముక్కలు 90% ఉడికిపోయాయి కదా! ఇంకొక 10% ఈ విధంగా ఏంటంటే టమాటా ముక్కలతో చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఒక్కసారి బాగా కలిపేసేయండి. కలిపేసిన తరువాత మనం ఏంటేంటి వేయాలో నేను చూపిస్తాను. మరి ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి. దీంట్లో ఏంటంటే మరి కొంచెంగా సాల్ట్ వేయాలి. ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు వేసాము, తర్వాత టమాటా కూడా వేసాం కనుక ముందు వేసిన సాల్ట్ అనేది సరిపోదు. ఆ సాల్ట్ అనేది మునక్కాయ ముక్కల్లోకి పట్టడానికే వేసానండి. ఇప్పుడు పూర్తిగా మనకి టేస్ట్ ప్రకారం మీరు సాల్ట్ అనేది వేసుకోండి. నేనైతే 2 స్పూన్ సాల్ట్ అయితే వేయడం జరిగింది. తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కనుక టమాటా తొందరగానే మగ్గిపోతుంది. ఒక్క 2 సెకండ్స్ మాత్రమే ఉంచానండి. తరువాత నేనేం చేస్తున్నానంటే కారప్పొడిని వేశానండి. ఒక 1 ½ స్పూన్ కారప్పొడి అనేది నేను వేశాను. తర్వాత ఒక్కసారి కలిపేసి చక్కగా గ్రీనరీ రావడానికి మనం ఏం చేయాలంటే మెంతు మే మనం కొత్తిమీర ఉంటుంది కదా! కొత్తిమీరని సన్నగా తరిగేసి వేసేయండి. కొంతమంది ఏంటంటే మెంతి కూర కూడా వేసుకుంటారండి. బాగుంటుంది. చేదనేది రాదు. మీ ఇష్టం. నేనైతే ఇక్కడ కొత్తిమీర అనేది వేశాను. ఒక్కసారి కలపండి. చూడండి, ఈ విధంగా ఉండాలనమాట. కొంతమందికి గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ అనేది పోసేసుకోండి. కానీ నేను ఈ విధంగానే చేస్తాను. ఈ విధంగా చేయటం వలన మనకి తినడానికి ఈజీగా ఉంటుందండి. దీన్ని మనం అన్నంతో తినొచ్చు. రొట్టెలతో ఈ కూర తింటే యమ్మీ అనుకోండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే